వివాహం గురించి మాట్లాడుకున్నప్పుడు ఏ స్థానాల్ని ముఖ్యంగా చూడాలి అంటారు? సాధారణంగా వివాహం అనగానే మనం సప్తమ స్థానాన్ని చూడాలి. సప్తమ స్థానం అంటే కనుక భర్త లేదా భార్య. చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు హ్మ్. మనకు ఆపోజిట్ ఎవరు ఉంటారు? మనకు చెప్పే లెక్చరరు, టీచర్స్. టీచరు అలా ఉంటారు. ఆ వ్యక్తే ఇంపార్టెంట్. సో, హ్మ్. మన టీచర్‌తో బాగున్నాం అనుకోండి, మన అంత వైఫ్‌తో కూడా బావుంటుంది. బాగున్నట్టు. ఇమ్మీడియేట్ బాస్ అంటే నవగ్రహాలు. హ్మ్. మెయిన్ బాస్ అంటే దేవుడు. ఎందుకంటే కొంతమంది చూడండి యారగెంట్‌గా ఉంటారు బిహేవియర్. రఫ్‌గా మాట, మాట్లాడతారు. ఫేసు, అవును. చూపు అన్నీ యారగెన్సీతో ఉంటదన్నమాట. సో, సప్తమ స్థానం బాలేదు. ఎందుకని ఎక్కువ మంది శత్రువులైపోతారు. సో, హ్మ్. అలా దూరం అయిపోతారన్నమాట. అది ఇంట్లో వాళ్ళైనా, చుట్టాలైనా, భార్యకైతే తప్పదండి పెళ్లి చేసుకున్నందుకు. వేరే వాళ్ళకి ఎందుకుంటది? ఫ్రెండ్స్ అవును. గాని, చుట్టాలు గాని, పిల్లలకి తప్పదు తప్ప మిగతా హ్మ్. వాళ్ళందరూ కూడా దూరం పెట్టేస్తారు. పెట్టేస్తారు. తక్కువగా మాట్లాడతారు. అవును. మిత్రులు శత్రువులుగా మారతారంటే ఇదే అన్నమాట. సో, వచ్చే మంచి ఆపర్చునిటీస్ కూడా పోతాయి పోతాయి అలాంటప్పుడు. ఆటోమేటిక్‌గా. మీరు హ్మ్. యారగెన్స్‌తో ఎప్పుడైతే మాట్లాడారో అవతల వాడు లౌక్యంగా మనసులో పెట్టుకుంటాడు. అవును. టైం వచ్చినప్పుడు వేరే వాడికి అవకాశం ఇస్తాడు. అలా మనం జరిగిపోతాం. శత్రువులవుతారు. సో, హ్మ్. సప్తమ స్థానం అంత ఇంపార్టెంట్. వివాహ వివాహ విషయంలో కూడా 7వ స్థానం, మెయిన్‌గా సప్తమ ఏడో స్థానం. స్థానమే సప్తమ స్థానం ఇంపార్టెంట్. హ్మ్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ద్వితీయ స్థానం. హ్మ్. ద్వితీయ స్థానం అంటే గనక కుటుంబ స్థానం అన్నమాట. కుటుంబ ద్వితీయ స్థానం. స్థానం అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం. హ్మ్. ద్వితీయ స్థానం అనేది చాలా బాగుందనుకోండి. అంటే సెకండ్ హౌస్. సెకండ్ హౌస్‌లో మంచి గ్రహం ఉన్న, హ్మ్. సెకండ్ హౌస్ లార్డ్ అధిపతి ఉచ్చ స్థానంలో గాని, స్వస్థానంలో గాని, కేంద్ర కోణాల్లో ఎక్కడైనా చాలా బాగున్నా, హ్మ్. మిత్రక్షేత్రంలో ఉన్నా కూడా కుటుంబం చాలా బాగుంటుంది. అంటే ఒక వివాహం తర్వాత కుటుంబం ఏర్పడుతుంది కాబట్టి కుటుంబ సత్సంబంధాలు బాగుంటాయి. కుటుంబంతో బాగుంటుంది. భార్యతో చాలా బాగుంటుంది. హ్మ్. ఫోర్త్ హౌస్ చాలా బాగుండాలి అందుకే. ఎందుకంటే హ్మ్. గృహస్థానం, వాహన స్థానం, తల్లి స్థానం, సౌఖ్య స్థానం, జనరల్ హ్యాపీనెస్ ఈ 5 కూడా చతుర్థ స్థానం అయింది. హ్మ్. ఒక్క చతుర్థ స్థానం బాగుందంటే విద్య అల్టిమేట్‌గా వస్తుంది. తల్లి చాలా బావుంటారు మనతోటి. తల్లి యొక్క హ్మ్. బ్లెస్సింగ్స్ ఉంటుంది. మంచి గృహం ఉంటుంది, మంచి వాహనం ఉంటుంది, జనరల్ హ్యాపీనెస్ ఉంటుంది, సౌఖ్యం ఉంటదన్నమాట. సో, హ్మ్. ఫోర్త్ హౌస్ కూడా చాలా బావుండాలి. ఇక ఆఖరిగా 12వ స్థానం. 12వ స్థానం అంటే నిద్ర స్థానం. సో, హ్మ్. 12వ స్థానం కూడా చాలా బావుండాలన్నమాట. హ్మ్. మనకి ముఖ్యంగా అంటే సప్తమ సెకండ్. స్థానం ఫస్ట్ చాలా హ్మ్. బావుండాలి. సెకండ్ వచ్చేసి సెకండ్. ద్వితీయ స్థానం. హ్మ్. నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ హౌస్ ఫోర్త్ హౌస్. చతుర్థ స్థానం. నెక్స్ట్ వచ్చేసి 12వ స్థానం వ్యయ స్థానం. ఈ హ్మ్. 4 స్థానాలు కూడా చాలా బావుండాలి. ఈ 4 స్థానాధిపతులు బావుండాలి. హ్మ్. ఉచ్చలో గాని, స్వస్థానంలో గాని ఉండాలి. అలాగే మెయిన్ గ్రహాలైన చంద్రుడు, బుధుడు, గురువు, శుక్రుడు కూడా చాలా బావుంటే మంచిది. కాబట్టి ఈ స్థానాలు మెయిన్‌గా వివాహ విషయంలో మనం ఖచ్చితంగా ఈ 4 స్థానాలు చూసుకోవాలి. చూస్తే గనక మనకు అన్ని విధాలా బావుంటుంది.